నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గ్రంథము 9వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుట లేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలు నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలను, ఘనులను తల, కల్లలాడు ప్రవక్తలు తోక. చాలు. హల్లెలూయా. ఆయన సిలువలో తలను చితకొట్టారు. ఏదైనా వనంలో అపవాది అయిన వాడు పాము ద్వారా పనిచేశాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. పాము ప్రధాన శత్రువుగా లేడు. పాము శరీరాన్ని అపవాది అయిన వాడు వాడుకున్నాడు. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇప్పుడు వాని తోక కళ్ళల్లాడు నాలుక కలిగిన ప్రవక్తల ద్వారా పనిచేస్తుంది. మీకు అర్థమైందా? నిన్న ట్రెలం గుర్తుందా? బండ, భూమి, ఇక్కడ ఆకాశాన్ని దాటి హెవెన్, పరలోకం, దేవుడు ఉండే స్థలం. ఓకే, ఇక్కడి నుంచి ఒక విశ్వాసంతో మనం వెళ్తూ ఉండాలి. ఇక్కడ తోక వచ్చి గ్రిప్ ఉన్నంత వరకు పడవేస్తాడు. ఇదే మనం నిన్న నేర్చుకున్నాం. తోక అంటే ఫిజికల్గా ఒక తోక వచ్చి మనం లాగుతుందా? కాదు. ఎలా ఆ తంత్రాలు పనిచేస్తాయి? అండ్ ఆయన చితకొట్టిన తల ఏంటి? అప్పుడు పనిచేసిన లేదా అపవాది యొక్క తల ఎలా వర్క్ చేస్తుంది? ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి. కావున యెహోవా 14వ వచనం, ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఏంటేంటి? తల, తోక, తాటి కమ్మ కదా, మామూలుగాను. కరెక్టా? చూడరా, కరెక్టా? తల, తోక, తాటికమ్మ, రెల్లు. వినండి, అన్నిటినీ ఒక్క దినంలో ఆయన కొట్టివేస్తారట. ఇవి చాలా ప్రాఫిటిక్ వర్డ్స్ అండి. అర్థమవుతుందా? సిలువలో ఆయన చితక్కొట్టింది దేన్ని? తలని. అంటే అపవాది అయిన వాడు ఎన్ని విధాలుగా పని చేస్తాడు, ఆ ప్రతి ఏరియాలో తలని దేవుడు వేసేసారు. అర్థమవుతుందా? తోక శరీరం వేయాలి. శరీరం ఎవరు? సంఘం, మనమే. ఇంకా చూడండి, నెక్స్ట్ వచనం చదివితే, పెద్దలను, ఘనులను తల. తల అంటే ఎవరు? తోక. తోక అంటే కళ్ళల్లాడు ప్రవక్తలు. ఏంటి? మీకు ఇప్పుడు కనెక్షన్స్ దొరుకుతున్నాయా? ఎందుకు యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు చూసినా శాస్త్రులు, మత నాయకులు, గనులు, పెద్దలు, పరిసయ్యులు ఆయన చిక్కు పెట్టాలని?
ఆయన్ని చంపాలని, ఆయన ఎప్పుడు మట్టు పెట్టాలని, ఆయన మీద వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలని వాళ్ళు ఎప్పుడు ఎందుకు గుంపు కూడుకుంటూ ఉండేవాళ్ళు. తల అర్థమవుతుందా? యేసు ప్రభు జీవితంలో ఎలా అయితే తల లేదా ఈ పెద్దలు గనులన్న వాళ్ళు ఎన్ని కోణాల నుంచి ఆయనని వెంటాడారో, ఇప్పుడు ప్రజెంట్ సంఘాన్ని ఈ తోక పడవేయాలని ప్రయత్నం చేస్తుంది. మనం కొన్ని మర్మములను మాట్లాడుకుంటున్నాం. చుట్టూ జరుగుతున్న వాతావరణంలో వస్తున్న మార్పులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అర్థమైందా? గదరేనీల దేశానికి వెళ్ళే ముందే యేసయ్య చెప్పారు అద్దరికి వెళ్దామని. ఆ ఏరియాకి వెళ్ళక ముందే గాలి తుఫాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? సముద్రంలో నుంచి వచ్చినవి కాదవి. గదరేనీల దేశంలో విడుదల పొందబోతున్న వ్యక్తిలో పనిచేస్తున్న దురాత్మలు వాటి మాట వింటున్న సముద్రపు శక్తుల్ని లేపిన తుఫాన్. అందుకే యేసయ్య లేచి గద్దించగానే అన్నీ నిమ్మలమైపోయాయి. గాలిని గద్దిస్తే గాలి నిమ్మలం అవ్వాలి. సముద్రం ఎలా నిమ్మలమైంది? సముద్రాన్ని రేపుతుందే గాలి. ఎగ్జాక్ట్గా అలాగనే అబద్ధంలో ఉన్నంత వరకు మనం ఒక దాస్యత్వంలో ఉంటాం. ఇగ్నరెన్స్ కూడా ఒక దాస్యత్వం, తెలియకపోవడం కూడా ఒక దాస్యత్వం. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు, జ్ఞానమైన వాడు సంత వీధుల్లో ఘోషిస్తున్నాడు, కానీ నా జనులకు అది అందట్లా. కారణం ఒకటి, నా జనులకి జ్ఞానం కావాలనే ఆశ లేదు. నేనేమంటున్నాను తెలుసా? ఈరోజు వాక్యం అవ్వాలి అనే మనందరిలో ఉన్న ఆశ రేగిన గాలిని తుఫాన్ని అణిచివేశాయి. నమ్ముతున్నారా మీరు? ప్రాక్టికల్గా మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అద్దరికి వెళ్దామని చెప్పినప్పుడు శిష్యులు బయలుదేరారు. ఎందుకు గాలి లేస్తుందో, ఎందుకు తుఫాను వస్తుందో వాళ్ళకి తెలుసా? అసలు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమవుతుందో తెలియట్లేదు, నీకేంటి చింత లేదా? లేచి అయ్యో బిడ్డల్లారా అని ఏం మాట్లాడలే. ఏమన్నారు? గద్దించారట. అల్ప విశ్వాసులారని గద్దించారట. సో మన ప్రయాణంలో కూడా అలజడులు రేగుతున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకొని, నేను నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకు తెలుసా? ఇక్కడ లోపల మీరు చేస్తున్న స్తుతి అక్కడ కార్యం చేసిందక్క. లైవ్ అక్క. అసలు ఎలా నిమ్మలు గాలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వెళ్ళిపోయిందో తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు వినిపిస్తున్నాయి కీర్తనలు. స్తుతి చేయవారు ఉంటే స్థితిగతులు మారిపోతాయి అన్న మాట అబద్ధం కాదు, అబద్ధం కాదు. ఏక మనసుతో, ఏకాత్మతో, ఏకతాత్పర్యంతో మనం కదులుదామని తీర్మానం తీసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఫస్ట్ విజయం. ఆమేన్. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ విజయాలు ఎలా ఉండాలో తెలుసా? ఈ తోకలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే విజయం పొందుతాం. ఇంతవరకు పెద్దల ముసుగులో తలలన్నీ దాక్కున్నాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. పెద్దల ముసుగులో తలలన్నీ ఏం చేసినాయి? దాక్కున్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు అనే పెద్దల ముసుగులో తలలన్నీ దాక్కున్నాయి.
దేవుడు వాటన్నిటిని చితకొట్టేశారు సిలువలో. అర్థమవుతుందా? అపవాదికి ఉన్న మెయిన్ పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఒక వచనం చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. కార్డ్లెస్ లేదారా? హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం తీయండి. 12 నుంచి చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఒక్క నిమిషం, ఈ మాటలు ఎవరి గురించి పలుకుతున్నారు? మనందరికీ తెలిసి ఇది అపవాదికి సంబంధించిన మాట అని, అవునా? తేజో నక్షత్రమా, నువ్వు ఎలా పడిపోయావు అని అడుగుతున్న ప్రశ్న ఎవరిని? అపవాదిని. ఇప్పుడు వాడు ఎలా కదులుతాడనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. వానికున్న దాహం అధికార దాహం. వానికి కావాల్సింది సింహాసనం. మనకి ఏం కావాలి? అమ్మా, నక్షత్రాల మీద ఆ మాట చదవండి, తర్వాత చదవండి. దేవుని నక్షత్రములకు పైగా 13వ వచనం చదవండి. 13వ నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఒక్క నిమిషం, వాడు అనుకున్నది ఉత్తర దిక్కులో మాత్రమే కాదు, ప్రతి కుటుంబం మీద కూడా. ప్రతి కుటుంబంలోనూ తండ్రి తల్లి జ్యోతులండి. యోసేపు కళ్ళలో కూడా కనిపించింది ఏంటి? సూర్యుడు చంద్రుడు కనపడలేదా? అప్పుడు వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు, పెద్ద జ్యోతులు. అప్పుడు పిల్లలందరూ ఏమవ్వాలా? ఆమేన్. ఇప్పుడు వీడి ఉద్దేశ్యం ఏంటో తెలుసా? నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకోవాలా. ఒకరికొకరికి ఎందుకు పడదో తెలుసా? వీడి సింహాసనం అక్కడ ఉంది కనుక. చెదరగొట్టువాడు వాడు. ఎవడండి? అండ్ వాడికి ఏం కావాలో తెలుసా? వాడు ఇలాంటి థాట్తోనే అక్కడ కూడా కదిలాడు. ఎక్కడ? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద. అప్పుడు అక్కడ ఏం జరిగింది చదవండి. ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును. మేఘమండలం ఎవరిది? దేవునిది. మేఘాలలో ఏముంటాయి? నీరుంటది. అర్థమవుతుందా? ఇప్పుడు మేఘమండలం మీద వాడు ఎక్కితే ఈ నీరు కూడా కలుషితమే. పైనుంచి వచ్చే వర్షం కూడా కలుషితమై వస్తుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. స్టేజ్ షోలు కాదు నాన్న మనవి, యాక్టింగ్ చేయడానికి. జీవితాలు రియాలిటీ కాదు నాన్న, జీవితాలు నాన్న. నిజంగా ప్రేమని ప్రవర్తించాలి, అవలంబించాలి, లోబడాలి. ఇవన్నీ స్టేజ్ల మీద చెప్పే ప్రసంగాలు కాదు, అనుభవించే జీవితాలు. ఆమేన్. మన జీవితాలు మనం కట్టుకుందాం, మన కుటుంబాలు మనం కట్టుకుందాం, మన భర్తలకు లోబడదాం, ఇంకా అనేక జీవితాలను కట్టేద్దాం. అనేక పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కట్టేద్దాం. దానికోసం ఈ అనుభవాలు మేలుకే.
ఆరాధన ఆపను స్తుతించుట మానను ప్రకటించుట మానను హల్లెలూయా ప్రవర్తించుట మానము హల్లెలూయా థ్యాంకింగ్ గాడ్ హల్లెలూయా కమ్ ఇప్పుడు చూడండి వీడి పని ఏంటో చూడండి మేఘమండలం మీదకి ఎక్కుతాం ఇప్పుడు చూడండి మేఘమండలం మీదకి ఎక్కితే జరిగే కార్యం ఏదిరా ఎక్కడ ఇదేనా చూడండి హల్లెలూయా మేఘం బాలే కదా మేఘం ఇలా బాగుంటుందేమో కొండలాగా వస్తుంది ట్రా సరే లేదు ఒక మేఘం అనుకుందాం ఈ మేఘం వాడెక్కాడు అందుకే సరిగి రావట్లేదు మేఘమండలం మీదకి ఎక్కితే ఈ నీళ్ళన్నీ కలుషితం అయిపోతాయి అసలు ఫ్రెష్ వాటర్ అని చెప్పబడుతుంది కదా రెయిన్ వాటర్ బేసిక్గా అంటే గాలితో కలవక ముందు అది అసలు ద ప్యూరెస్ట్ వాటర్ ఇన్ ద వరల్డ్ అది అట్లాంటి దాని మీదకి ఎక్కి కూర్చుంటాడట ఇటు అర్థమవుతుందా ఇంకొక మాట చూపిస్తా చూడండి యూదా పత్రికకి రండి 12వ వచనంలో ఒకసారి చదవండి 12వ వచనం యూదా రాసిన పత్రిక 12వ వచనం వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను. నిర్జల మేఘం అంటే ఏంటి? మేఘం ఉంటది కానీ జలం ఉండదు. మీకు అర్థమైందా? అలాంటిది వీడు నిర్జల మేఘాల మీదకి ఎక్కాలనుకోట్లా. వీడి వశమును ఉన్నవి నిర్జల మేఘాలుగా మారిపోతాయి. అర్థమైందా? జలం ఉండదు, లేదా కలుషితమైన జలం బయటకు వస్తుంది. వర్షం అభిషేకంలా కనిపిస్తుంది కానీ అది అభిషేకం కాదు. భాషలు బయటకు వస్తాయి కానీ అది అపవాది నుంచి వచ్చిన భాషలు. అద్భుతాలు జరుగుతాయి కానీ అది అబద్ధం చేత జరుగుతున్న అద్భుతాలు. సత్యంలోని అద్భుతాలు ఉన్నాయి, అబద్ధంలోని అద్భుతాలు ఉన్నాయి. సత్యంలోని సూచక్రియలు మహత్కార్యాలు ఉన్నాయి, అబద్ధంలోని సూచక్రియలు మహత్కార్యాలు ఉన్నాయి. పూతోను అద్భుతాలు చెప్పట్లేదా, చేయట్లేదా? ఫ్యూచర్ చెప్పట్లేదా? తన యజమానులకి లాభం తేవట్లేదా? మరి శక్తులు లేవా? ఉన్నాయి. అర్థమవుతుందా? వాడికి కావాల్సింది ఏంటి తెలుసా? ఎక్కడెక్కడ సూపర్ న్యాచురల్ పవర్ వర్క్ అవుతుందో దాని పై స్థానం వాడికి కావాలి. హీ వాంట్ టు ఆపరేట్. అర్థమవుతుందా? నువ్వు నేను అలా బల అవ్వకూడదు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్యతో డైరెక్ట్గా దయ్యాలు పోరాడలేకపోయాయండి, విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. శాస్త్రులు పరిసయ్యులు మాత్రం మార్పు పొందలా. ఒక్క ప్రధాన యాజకుడైనా మార్పు పొందాడా? ఒక్క ప్రధాన యాజకుడు. తలగా ఎంత స్ట్రాంగ్గా వాడు పట్టేశాడు చూస్తున్నారా? వీడు ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలుసా? ఇంకేం చేయగలడో తెలుసా? యెషయా గ్రంథానికి రండి.
మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును. అంటే యేసయ్యతో సమానంగా. సర్వశక్తుడు అంటే తండ్రి అయిన దేవుడు, మహోన్నతుడు అంటే యేసయ్య, కుమారుడైన యేసయ్య. వీడి ప్లాన్ అంతా కూడా వారసుడితో సమానంగా చేసుకోవాలని. పొరుగు వాని భార్యను ఎత్తుకుపోవాలని ట్రై చేస్తున్న ఒకడు ఉంటే ఎలా ఉంటుంది? అట్లాంటి వాడు వీడు. సంఘం మీద అటువంటి కన్నె వేశాడు. సంఘం ఎవరి సొత్తు? ఎవరికి కాబోయే భార్య? ఇప్పుడు అర్థమైందా? వాని కన్నంతా కూడా నక్షత్రాలకి పైగా ఉండాలని, మహోన్నతితో సమానంగా చేసుకోవాలి. ఇంకా చూడండి, అని నువ్వు మనసులో అనుకుంటేవి కదా, నువ్వు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. పై నుంచి ఒక్క తాపుతంతే ఎక్కడ పడ్డాడు? ఒక మూలకి పోయి పడ్డాడు. అర్థమైందా? ఇంకా చూడండి, నేను చూచిన వారు నిన్ను నిదానించి చూచినట్లు ఇట్లు తలపోయేదారు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? అంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు వీడికి పనులు అట్లుండే. ఇంకేం చేసేవాడో చూడండి, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? అర్థమవుతుందా? తాను చెరపడితే మరలా నివాస స్థలానికి పోనీయడట. మరలా నూతన పరచబడుట అసాధ్యం. ఎందుకో తెలుసా? ఇదే కారణం. వాడు ఎంతగా పట్టుకుని వెళ్ళిపోతాడో చూడండి. ఇదే వాడు పాతాళంలో ఒక మూలకి పడినా సరే వాడు తంత్రాలు ఏమీ ఆగల. ఇప్పుడు వాడు చేస్తున్న పనేంటో తెలుసా? సిలువ మీద నీ నాథుడు చేసిన కార్యం నీకు అర్థం కాకుండా చెయ్యాలని, జ్ఞానం లేకుండా నువ్వు డైవర్ట్ అయిపోవాలని, జ్ఞానం కాని దానిని జ్ఞానముగా చూపిస్తూ అజ్ఞాన దశలోనికి తోసివేసి చెరపట్టి అందులో నుండి బయటికి రాకుండా విలవిలగలాడుతూ అక్కడే కుడితిలో పడిన ఎలకలాగా అక్కడే చచ్చిపోవాలని ప్రతి మానవుడిని పట్టి పీడిస్తుందండి ఆ తోక ఇలా చుడితే, కొండచీల చూడండి, తోక చుట్టేస్తే ఆ మనిషి ఇంకా దానిలో నుంచి విడిపించుకోలేరు, ఆ గ్రిప్లో నుంచి. అట్లా గ్రిప్ పట్టుకుంటున్నాడు ఒక్కొక్కరిని ఇలా చెరపట్టడం. అర్థమవుతుందా? 69 కీర్తన ఒకసారి చూడండి. థ్యాంక్ యూ జీసస్. 69 నేను వచనం చెప్తాను, ఒక్క నిమిషం. 68 చూడండి. 68లో 18వ వచనం ఒకసారి చదవండి. 18. 68వ కీర్తన 18వ వచనం. నీవు ఆరోహణమైతివి,
పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. నీవు ఆరోహణమై ఏం చేసావు? పట్టబడిన వారిని అందుకే ఎఫ్ఎస్సి పత్రికకి వెళ్దాం రండి. నాలుగో అధ్యాయం 9 నుంచి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని. ఆరోహణం అంటే ఏంటి? భూమి యొక్క కింది భాగములకు దిగిననే అర్థం. ఓకేనా? ఇంక ఇప్పుడు 8 చదవండి. 8వ వచనము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు అంటే ఇప్పుడు ఏంటి? భూమి యొక్క కింది కింది భాగాలకు వెళ్ళినప్పుడు, ఆయన ఆరోహణమైనప్పుడు అంటే ఏంటి? భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఇంకొక వర్స్ చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 33 నుండి చదువుదాం. 33 నుండి. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం నుండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, కుడివైపున ఒక నేరస్తుడు, ఎడం వైపున ఒక నేరస్తుడు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. వీళ్ళు ఏం చేస్తున్నారు? తన్ని తాను రక్షించుకోవచ్చు కదా అని అపహాస్యం చేస్తున్నాడు. వేరే వాళ్ళని రక్షిస్తాడు, తను తాను రక్షించుకోడా అని అపహాస్యం చేస్తున్నారట. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. అసలు ఆయన రక్షించుకుంటే మనకి రక్షణ లేదు. ఒక మాట చెప్పనా? నీ ప్లేట్లో ఇంత అన్నం ఉంది, ఎంత ఉంది? ఓకేనా? నీ ఆకలి తీర్చుకోవడం నువ్వు అది తినేస్తే పక్కోడికి నువ్వు పెట్టలేవు. అర్థమవుతున్నా? నువ్వు ఇంకొకటికి పెడుతున్నావంటే నీ దానిలో నుంచి తీసి పెడుతున్నావు. అది నీ కొరకని నువ్వు పెట్టుకుంటే అవతల వాడు మేలు పొందలేడు. ఎగ్జాక్ట్గా అలాగనే యేసయ్య కూడా తన్ని తాను రక్షించుకోవాలి అని తన కొరకు తను వాడుకొని ఉంటే తన పవర్స్ అవి మన మీదకి రావు. వాటి వల్ల మనం మేలు పొంది ఉండలేం. అసలు నేను ఏమీ తినను, మొత్తం నువ్వు తినని చెప్పి నీ బాక్స్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చేసావనుకో, అలా ఇచ్చాడండి ఆయన మనకి ఆయన ప్రాణాన్ని. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టారంటాం కదా, ఆయన మనల్ని రక్షించడం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటి తెలుసా? ఫుల్ లంచ్ బాక్స్ ఇచ్చేస్తే ఎలానో ఫుల్ ప్రాణం ఇచ్చేశారు. ఆయన ఎమోషన్స్ ఇచ్చేశారు, ఆయన ఉన్నత పదవి ఇచ్చేశారు,
ఆయన సింహాసనం ఇచ్చేశారు. ఆయన ఘనత, ధనం, నివాస స్థలం అన్నీ ఇచ్చేశారు. ఆయనకంటూ ఏం పెట్టుకోలే, కనీసం పేరు కూడా పెట్టుకోలే. మహోన్నతుడు, కానీ నింద, అవమానం అన్నీ పొందాడండి. అంటే పక్కవానికి నీ ప్లేట్ మొత్తం రైస్ ఇచ్చేసి నువ్వు పస్తులుంటే ఎలా ఉంటుంది? అలా. ఆమేన్. అర్థమైందా? ఎందుకు తెలుసా? వీడి నుంచి మనల్ని కాపాడడానికి. యేసయ్య కోసం కనీసం నీ ఈగోని కూడా నువ్వు వదులుకోలేకపోతున్నావే. యేసయ్య కోసం కనీసం నీ చెడ్డ క్వాలిటీస్ వదులుకోలేకపోతున్నావే. పాయింట్ అర్థమైందా? ఒక మంచి క్వాలిటీ అక్కర్లా. అంటే నేను అంటాను, కొత్త డ్రెస్ యేసయ్య కోసం ఇవ్వక్కర్లే, నీ చిరిగిపోయిన డ్రెస్ కూడా ఇవ్వలేకపోతున్నావే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిరిగిపోయిన డ్రెస్ అంటే చిరిగిపోయిన బట్టలని కాదు, మన లోపల ఉన్న క్వాలిటీస్, ది బెస్ట్ క్వాలిటీస్ని మనం సాక్రిఫైస్ చేయక్కర్లా, మన చెడ్డ క్వాలిటీస్ని సాక్రిఫైస్ చేయమంటున్నారు ఆయన. నీకు ప్రయోజనకరం కాదు, పక్కవానికి ప్రయోజనకరం కానీ ఆ చెడ్డ ముళ్ళులు ఉన్నాయే, వాటిని నరికేసుకోమంటున్నారు. నిన్ను వాని చెరలోనికి పంపించేసే చెడ్డ కార్యాలు ఉన్నాయే, చెడ్డ ఆలోచనలు ఉన్నాయే, చెడ్డ నోరు, చెడ్డ మాటలు ఉన్నాయే, వాటిని తీసేయమంటున్నారు. గిన్నె నిండా ఉన్న వేడన్నం కూడా ఆయన అడగట్లా. పాడైపోయిన పురుగులన్నం ఇంట్లోనే పడుంది, కంపు కొడుతుంది, అది తీసేయమంటుంటే దానికి కూడా మనం రెడీగా లేము. మరి ఇల్లు ఎలా బాగుపడుతుంది? పాత్రలు ఎలా బాగుపడతాయి? ఎంతమందికి అర్థమవుతుంది? మనం అర్థం ఏంటంటే, మనం ఆల్రెడీ చెరలో ఉన్నాం. ఈ చెరని పట్టబడిన వారిని చెరపట్టుకెళ్ళడం ఎలా ఉంటుంది? ఆ లెవెల్ పట్టబడిన వారిని, చెరపట్టబడిన వారిని తీసుకుని వెళ్ళి చెరలో నుంచి విడిపిస్తున్న ఒక అనుభవం ఇస్తూ, మంచి ఈవుల్ని ఇస్తున్న ఒక అనుభవం ఇవ్వడానికి. దీనికి ఇంకొక 2 మాటలు చూస్తే మనకి ఇంకొంచెం క్లోజ్నెస్ వస్తుంది ఈ వాక్యానికి. ఏంటి తెలుసా? చూడండి, వ్రేలాడబడిన 39, వ్రేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు. మీకు అర్థమైందా? ప్రాణం పెడుతున్న వానిని దూషిస్తున్నాడు. గ్రహింపు లేని ఒక జీవితం. ఇంక చూడండి, వాడు ఏమంటున్నాడు తెలుసా? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము అని చెప్పాను. ఆ మాటలు రిక్వెస్ట్ కాదు. హలో, వింటున్నారా? ఆ మాటలు రిక్వెస్ట్ కాదు. ఆ మాటలు ఏంటి? దూషిస్తున్నాడు. అబ్రహాం సంతానంను దూషిస్తే వాడు నాశనం తెచ్చుకుంటాడు. ఈ దొంగ ఇప్పుడు ఏం తెచ్చుకుంటున్నాడు? ఇంకా చూడండి, అయితే రెండవ వాడు వానిని గద్దించి, వీడి ఐసైట్ మారిపోయింది, ఈయన చేస్తుంది గొప్ప కార్యం అని గ్రహించాడు, అవతల వాడు చేస్తుంది దూషణ అని కూడా గ్రహించాడు, అందుకే గద్దించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు గ్రహిస్తే నువ్వు రియాక్ట్ అవుతావు. చెప్పండి, పక్కవని చూసి, నువ్వు గ్రహిస్తే రియాక్ట్ అవుతావు. అటు తిరిగి చెప్పండి, పక్కన మాట్లాడండి. అక్క కొంచెం ముందుకు రండి అక్క. చదివేస్తున్నా. చూడండి,
రెండవ వాడు వానిని గద్దించి, చూడండి చూడండి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? రెండవ వాడుకున్న గ్రహింపు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన ఏం చెప్పారు చూడండి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అర్థం, ఈరోజే సిలువ పొందుతున్న నేడు అనబడుతున్న ఈ రోజే, అంటే అర్థం పస్కా పండుగ రోజే. పస్కా పండుగ రోజే చెర ఎక్కడుందో భూమి దిగంతములకు చేరి చెరను చెరగా పట్టుకొని, ఒకవేళ ఈ చెర ఇక్కడే ఉంటే నేడు నీవు నాతో కూడా చెరలో ఉందువు అనేవాళ్ళు. నో, హల్లెలూయా, నీవు నాతో కూడా పారదైసులో ఉండో. సారు మేఘమండలముకు పైగా. అర్థమవుతుందా? అస్సలు ఆయన పస్కా పండుగ రోజు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ రక్తం మనల్ని డోర్ పోస్ట్కి రాసుకోమని చెప్పారు కదా, ఆయన స్టాండర్డ్ పెంచుతూ వచ్చారని చెప్పలేదా? ఇన్ని రోజులు ప్రిపేర్ చేయలేదా? ప్రిపేర్ చేశారా లేదా? రివీల్ చేస్తున్న టైం ఇది. ఆమెన్. ఆ స్టాండర్డ్స్ ఏంటో తెలుసా? నెక్స్ట్ స్టాండర్డ్ ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం. అసలు ఈ ప్రత్యక్ష గుడారం ఏంటో తెలుసా? పరలోకంలో ఉన్న గుడారాన్ని నమూనాగా చూపించి కొండ మీద ఇలాగే కట్టు అంటే యాజ్ ఇట్ ఈస్ కట్టాడండి మోషే. పస్కా ముందా, ప్రత్యక్ష గుడారం ముందా? పస్కానే ముందు. పస్కా టు ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా. ఆయన నెరవేర్పు పస్కా టు ప్రత్యక్ష గుడారం. ఎందుకో తెలుసా? ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తంతో పని. రక్తమే దాని ప్రాణం. చెప్పండి, ఓకేనా? ఈ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని పరలోకంలో ఉన్న పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళాల. ఎవడెక్కగలడు? భూమి యొక్క దిగంతముల భాగంలోకి వెళ్తేనే బయటకు వచ్చే అవకాశం లేదు. పైకి ఎగిరే అవకాశం ఉందా అంటే అది కూడా లేదు. అర్థమైందా? అటువంటి ఏరియాకి వెళ్ళాల. నేను చూపిస్తా, వచ్చిన చూపిస్తా. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక ఎంతమందికి బిర్యానీ దొరుకుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. Nobody can stop this flow. అసలు వెయ్యి ఫైర్.
రా 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 ఏమై రా. ఈ లోపల రండి, మనకి సమయం కొంచెమే ఉంది. హెబ్రీ పత్రిక ఆ, చెప్తా, 9వ అధ్యాయం, ఓకేనా, 24వ వచనం చదవండి. 24వ వచనం. హెబ్రీ పత్రిక 9వ ఇది అధ్యాయము చాలా కేర్ఫుల్గా చదవాలి, వినండి ప్లీజ్. 20 ఒక్క మాట కూడా మిస్ అవ్వద్దు, సరేనా? మనకి ఇదిగో ఈ వాక్యం డైరెక్ట్ ఫ్లో అవ్వడానికి బయట జరుగుతున్న యుద్ధాలు మీకు తెలీదు, అర్థమవుతుంది? మేఘమండలం మీద కూడా యుద్ధాలు జరిగిపోతున్నాయి, నమ్మండి. ఊరికనే ఉపవాసం ఉంచి దేవుడు ఈ స్టఫ్ ఇవ్వట్లా. దేవుడు చెప్పారా ఎపిగ్లాటిస్ అని చెప్పారా లేదా? అది ఆపి ఇది ఇవ్వాలా, అది ఆపి ఇది ఇవ్వాలా, అది ఆపి ఇది ఇవ్వాలని చెప్పారా లేదా? అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సో పొలమారనివ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? 24 ఒక్క నిమిషం పెడి. కమాన్ సౌండ్. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేయరా ప్లీజ్, లైట్స్ ఆఫ్ చేయరా, అన్ని లైట్స్ ఆఫ్ చేసారా? ఒక్క నిమిషం, అన్ని లైట్స్ ఆఫ్ చేసేసేయండి, అన్నీ ఆపేయండి, పెట్టండి. లైట్స్ ఆన్. ఎంతమందికి సంతోషంగా ఉంది? రెండు రోజుల క్రితం దేవుడు చెప్పారు తెలుసా, 2024 మొత్తం నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. కానీ 2025 నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది నాన్న, ప్రతి క్షణానికి ఒక వాల్యూ ఉంది, ప్రతి ప్రెషర్కి ఒక వాల్యూ ఉంది, ప్రతి కన్నీటి బొట్టుకి ఒక వాల్యూ ఉంది, ప్రతి ఇమోషన్కి ఒక వాల్యూ ఉంది. హల్లెలూయా. చదవండి ఇప్పుడు 24వ వచనం. హెబ్రీయులకు రాసిన 9వ అధ్యాయము 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆ రక్తం పట్టుకొని డైరెక్ట్ పరలోకానికి వెళ్ళారండి. అర్రే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరిగానని చెప్పగలవేమో, కానీ నా నాదుడు తెలుసా, సిలువ మీద చనిపోయిన నీకు భూమి మీద అందరు కనిపించారేమో, ఆయన వెళ్ళిన ఆ ఎత్తు లోతు ఎంత తెలుసా? పాతాళం దగ్గర నుంచి పరలోకం దాకా. హల్లెలూయా. ఓ కమాన్, అర్థమవుతుందా? ఎందుకండి యేసయ్యని ప్రకటించడానికి పోరాటం? ఎందుకే ఆయన ఇది బాహాటంగా చెప్పి చేశారా?
గ్రహించడానికి శక్తి చాలా మనకి అప్పుడు చెప్పలా. ఆపరేషన్ ఎలా జరుగుతుంది అన్నీ చూపించి చేస్తారా? ఎందుకు ఆ మొత్తం చూసి నువ్వు తట్టుకోలేవు కనుక. నీకు నాకు తెలియకుండా ఆయన ఎన్ని ఆపరేషన్స్ చేస్తున్నారో తెలుసా? 100% సక్సెస్ రేట్తో. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఆ పస్కా బలిని చూపిస్తున్నది ఆయన రక్తం గురించే. ప్రత్యక్ష గుడారంలో చూపిస్తున్నది కూడా ఆ రక్తం గురించే. మందిర ఉపకరణాల్లోనే పెట్టుకుని తీసుకుని లోపలికి వెళ్ళి అక్కడ కొన్ని కార్యాలు చేయాలి. పరలోకంలో ఆయన ఏం చేస్తున్నారో నేర్పించడానికే సేవాక్రమాలు నేర్పించారు. ఆచారాలు చేస్తున్న యుద్ధం ఏంటో ఇప్పుడు అర్థమైందా? పక్కన అడిగిన ఆచారంతో ఒక యుద్ధం ఉందని. అర్థమైందా? అందుకే ఆచార్యులతో కూడా యుద్ధం. హల్లెలూయా. ఇది దేవుని పార్ట్. ఇది ఎవరి పార్ట్ అండి? ఆయన ఫినిష్ చేశారా? ఇప్పుడు ఎవరిది? ఏ పార్ట్? హల్లెలూయా. వెళ్దామా తోకకి? యెషయా కమాన్. మళ్ళీ చదవాలి తల తోక. యెషయా 14వ అధ్యాయము 12వ వచనం నుండి. అది మాత్రమే చదవనా? తల తోక నుంచి చదవరా? 14 కాదా అండి? అదే చూస్తున్నాను. 9 14. 14. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికమ్మను, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలను, ఘనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. చాలు. సో ఇప్పుడు మన పోరాటం తోకతో. మన మీద గ్రిప్పు ఎవరికి దొరుకుతుందంటే కళ్ళల్లాడు ప్రవక్తలకి. అర్థమైందా? తోక ఎవరిలోనికి దూరుతుందంటే కళ్ళల్లాడు ప్రవక్తల్లోకి, అబద్ధములాడు ప్రవక్తల్లోకి, అబద్ధ ప్రవక్తల్లోకి. అర్థమైందా? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. క్రీస్తు జనరేషన్ ఉంది, అబద్ధ ప్రవక్త జనరేషన్ ఉంది. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇదివరకే క్రియ చేయుచున్నది. ఎవడు క్రీస్తు విరోధి? క్రీస్తుని అంగీకరింపని వాడు తప్ప, కుమారుని అంగీకరింపవాని తప్ప, అంటే కుమారుని అంగీకరింపని వాడు తప్ప. ఎన్ని అక్కడక్కడక్కడక్కడ ఉన్న వాక్యాలు కదా, జ్ఞాపకం చేస్తున్నా. మరి ఎంతకాలం డిఫెన్స్ చేస్తావు? అటాక్. చెప్పండి ఏంటి? అటాక్. బాగుంది కదా? ఎట్లా అటాక్ చేయాలి? ముళ్ళుని దేంతో తీయాలా? మోసముని దేంతో తీయాలా? అర్థమైందా? అబద్ధములాడు ప్రవక్తలు నువ్వు సత్యంలో ఉన్నావని కనిపెడితే నేను చంపేస్తారు.
మళ్ళీ చెప్తా. హేరోదు వాక్యం శరీరధారి అయి వచ్చింది అని తెలిస్తే చంపేస్తాడు. ఒక లెవెల్ ఉంది. శిశువులుగా ఉన్న కాలం నువ్వు ఎదిరించలేవు కనుక నిన్ను ప్రొటెక్ట్ చేయాలా. కానీ ఒక కాలం సమయం సమీపమైనప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేసేది లేదు. చెయ్యి పట్టుకొని అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి కమాన్ గెలువు అని చెప్తున్న ఒక లెవెల్. ఆ టెస్ట్ అయిపోతే ఇప్పుడు మరలా పట్టుకొని రా తీసుకుని వెళ్ళి ఇప్పుడు మాట ఏంటి తెలుసా? కమాన్ గెలిపించు. కమాన్ స్టెప్ వైజ్ చెప్పండి. ఫస్ట్ ప్రొటెక్షన్. సమయం వచ్చినప్పుడు చేయి పట్టుకొని కమాన్ జయించు. అది ఓవర్కమ్ అయిన తర్వాత కమాన్ జయించేటట్లు వారిని తయారు చేయి. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా ఇదే ప్లాన్ డూప్లికేట్ వాడు రివర్స్లో చేస్తాడు. అబద్ధం. ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్లో ఉంటారు. పాకిస్తాన్ ఆర్మీ చేతులు కట్టుకుని కూర్చుంటారా? నీకంటే ఎక్కువ ట్రైన్ అవుతారు. చీకటి ఎక్కువ ఉంటుందా, లైట్ ఎక్కువ ఉంటుందా? కానీ లైట్ రాగానే లైట్ ఆఫ్ అయితే అర్థమైందా? నువ్వు 3 రోజులు ఉపవాసం ఉంటే వాడు 30 రోజులు ఉంటాడు. కానీ నీ బలం ఎంత తెలుసా? నువ్వు ఒక్కడ 1000 మందితో సమానం. 318 మంది ఉంటే చాలు, 5 ఊర్లు నేసుకుని వచ్చేయచ్చు. బికాజ్ ఆకారంలో నువ్వు మనిషివి, నీ ముందు నడుస్తుంది దేవదూతలు. ఆకారంలో వాడు కూడా మనిషి, వాడి ముందు నడుస్తుంది దురాత్మలు. డైరెక్ట్ యుద్ధం. ఇది నీకు తెలియాలంతే. అర్థమైందా? సో అబద్ధంతో ఎలా పోరాడాలి నేర్చుకోవాలి. అర్థమైందా? నువ్వు సైనికుడైతే నీకు అవసరం. నువ్వు సైనికుడు కాదా, నీకు అనవసరం. ఆయన సైన్యంలోకి అధిపతి అండి. ఆయనతో ఉన్న వాళ్ళు సైనికులే అవుతారండి. అరే డాక్టర్తో ఉంటే ఏదైనా నర్స్ అయినా అయి ఉండాలి, లేదా పేషెంట్ అయినా అయి ఉండాలి. ఏది కానడితో హాస్పిటల్కి ఏం పని? ఎగ్జాంపుల్ చెప్తున్నా. యుద్ధంతో నీకు పనే లేదన్నప్పుడు నీకు అక్కడ ఏం పని అసలు? సజీవంగా ఉన్నావా, యుద్ధం చేయి. అర్థమవుతుందా? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. చదవా? మీకు ఒక ప్లాన్ అర్థమైపోతుందా? బ్లూ ప్రింట్ క్లియర్గా అర్థమైందా? ఆయన ఏమేం చేశారు ఇప్పుడు అర్థమైపోయిందా? మనం ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు మనం ఎలా పోరాడాలి అనేది కూడా ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ మన ప్రయాణం అదే. ఆమేన్. ఓకే, సో అబద్ధ ప్రవక్తల్ని ఎలా ఎదుర్కోవాలి అండ్ అబద్ధాన్ని ఎలా గుర్తుపట్టాలి. ఫస్ట్ నువ్వు గుర్తుపట్టకపోతే ప్రతి ప్రవచనాన్ని నమ్ముతున్నాను. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఒరిజినల్ ప్రవచనాన్ని పక్కకు తోసేస్తావు, అబద్ధాన్ని తెచ్చుకుని వచ్చి సింహాసనమే కూర్చోబెడతావు. మేఘమండలం, ప్రతి ఒక్కడికి ఒక మేఘమండలం ఉంటుంది తెలుసా? నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం. ఆడు నీకు కాలు కింద పెట్టుకో అంటే నువ్వు నెత్తి మీద పెట్టుకుంటున్నావు.
మర్యాదగా నువ్వు కాలు కింద పెడితే మంచిది, నెత్తిమే పెట్టుకుంటే అన్ని తొక్కుతాడు. నువ్వు తొక్కాల్సినోడివి, తొక్కించుకోవాల్సినోడు కాదు. సరేనా? సో నెక్స్ట్ మనం ఈ అబద్ధ ప్రవక్తల్ని, ఈ తోకని ఎలా ఈ కర్రతో కొట్టాలి, ఈ తోకని ఎలా కాలుతో తొక్కాలి, వీటిని నేర్చుకోబోతున్నాము. ఆమేన్. నెక్స్ట్ సండే నుంచి మనం వీటిని చూడబోతున్నాం. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మార్నింగ్ వర్తమానం ఎవరు మిస్ అవ్వద్దు, 3 o'clockది. సరేనా? Jan 1 వాగ్దాన వర్తమానం ఉంటుంది. నాకు తెలియదు ఏంటో, అది దేవుడిస్తారు. నీ కృపయందే నమ్మికయుంచితిని, నీ విడుదల చే హృదయము పొంగెను. నీ కృపయందే నమ్మికయుంచితిని, నీ